హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు, బయటే ఉంటుంది. ఇది ఒక సాంబార్లోనే కాకుండా మనం చాలా రకాల పులుసులు, రసంలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఈ పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకున్నాను. అలాగే మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక గిన్నె కానీ లేదా కప్ కానీ తీసుకొని దాంతో మెజర్ చేసుకోవచ్చు అనమాట. నేను ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసేసి పక్కన వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను పెసరపప్పు కూడా తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేగితే సరిపోతుంది. దీన్ని కూడా పక్క గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ 1 కప్పు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగనక్కర్లేదు, కొంచెం అలా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకొని దాన్ని కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ఆవాలు, అలాగే 1.5 tablespoon మెంతులు, 2 tablespoon మిరియాలు కూడా వేసుకొని వీటన్నిటిని సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 minutes పాటు వేయించుకుంటే అవి రెడీ అయిపోతాయి. అవి కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు 20 నుంచి 25 వరకు తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సాంబార్లో మనం కారం అవి యాడ్ చేస్తాం కనుక. వీటిని కూడా సిమ్లో పెట్టి కొంచెం వేయించుకుంటే, కొంచెం ఆ మెత్తదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 to 3 tablespoon సాల్ట్, అలాగే 1/2 tablespoon పసుపు వేసేసి అన్నీ కలిపేసి చల్లారి పెట్టాలి. అవి చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకున్నారంటే మన సాంబార్ పొడి రెడీ అయిపోతుంది. లాస్ట్ రౌండ్ మిక్సీ పట్టుకునేప్పుడు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి తిప్పుకున్నారంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఈ వీడియో కింతే మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.